హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నిషు ఛానల్. ఈరోజు నేను మా తాత కాలంలో కట్టిన బావి అనమాట, అది చూపిద్దామని మీకు వీడియో తీశాను. రండి మీకు అందరికీ చూపిస్తాను. పాతకాలం పద్ధతిలో బావి ఎలా తవ్వేవాళ్ళు, ఎలా తవ్వారు, మీకు అది ఎలా ఉంటుంది అన్నీ మొత్తం క్లియర్గా చూపిస్తాను. అసలు దీనికి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఏదీ లేదండి. సో అలా మలిసేసాయన్నమాట ఎవరు పట్టించుకోక. మాకేమంటే బావిలో వాటర్ ఉంటే మోటర్ వేస్తాం కాబట్టి మాకు లోపలికి దిగే అవకాశమే లేదు. ముందైతే ఈత ఆడేవాళ్ళు, పల్లిలో ఉండే పిల్లలందరూ కలుసుకొని ఇక్కడ బావి దగ్గరకు వచ్చి ఈత ఆడేవాళ్ళు అనమాట. సమ్మర్ సీజన్ అయితే ఇక్కడ ఈ బావి దగ్గర ఫుల్ రష్గా ఉండేది. మినిమం 20-30 పిల్లలు అయితే అలా పక్క ఉండి ఊరి నుండి కూడా వచ్చేవాళ్ళు అనమాట ఈ బావిలో ఈత ఆడేకి. సో దిగేదానికి ట్రై చేస్తున్నాము, చూద్దాము ఎంతవరకు మనకి సాధ్యమవుతుందో. ఇక్కడైతే ఎంట్రన్స్, ఇక్కడ బావి లోపల ఒక రూమ్ కట్టాము. ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ హోల్ కనపడింది. చూడండి ఎలా చూసిందో, చూసి భయపడి మళ్ళీ స్లోగా వెళ్ళిపోయిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ హోల్ మీకు చూపించినందుకు. సో ఇంకా ముందరికి వెళ్ళిపోదాం రండి. అసలు ఇక్కడ దారే లేదండి, మొత్తం అంతా సమ్మర్ కదా, మొత్తం అన్ని చెట్లు కట్లన్నీ ఎండిపోయాయి. అసలు నాకు ఈత రాదనమాట. ఇప్పుడు ఒకవేళ ఏమైనా స్కిడ్ అయిందంటే కింద వాటర్లో పడతాను. 1/4 వాటర్ అయితే ఉన్నాయి బావిలో. అది కూడా డేంజర్ అనమాట. ఎంత లోతుందో అంత క్లియర్గా ఐడియా లేదు. మేబీ నాకన్నా లోతు ఉంది అని అంటే నేను రిస్కీ అడ్వెంచరే చేస్తున్నాను అనుకుంటున్నాను. చూద్దాము. ఇక్కడ కింద అయితే స్టెప్స్ లేవండి. యాక్చువల్గా కింద మొత్తం అంతా స్టెప్స్ అన్నీ పోయాయి అన్నమాట. పాతకాలంలో ఈ స్టోన్నే స్టెప్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసినారు. సో అవన్నీ వైపౌట్ అయిపోయినాయి. మొత్తం అంతా మన్ను, ఇసుక ఇవంతా పైనుండి కొంచెంగా రాలి మొత్తం అన్ని స్టెప్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. సో చూపిస్తాను రండి. అసలు దిగడానికి కూడా అవకాశమే లేదు, అలా అయిపోయింది. అయినా కానీ కొంచెం రిస్క్ తీసుకొని దిగుదాం అనుకుంటాను. చూడండి ఎంత స్లోప్ ఉందో. ఆటికి నేను స్లిప్పర్స్ పైనే వదిలేసి కిందకు దిగుతున్నాను అనమాట. ఎందుకంటే ఒట్టి కాలుతో అయితే కొంచెం గ్రిప్ దొరుకుతుంది అని అనేసి దిగుతున్నాను. చూడండి అసలు ఇలాంటి రిస్క్ అయితే మీరు ఎవ్వరూ చేయొద్దండి. ఎందుకంటే బై మిస్టేక్ కాలు జారి కింద పడ్డారంటే ఈత రానోళ్ళు అయితే చాలా డేంజర్ అనమాట. చూడండి అలా దిగేసాను కొంత దూరము. ఇది రూట్ అనమాట, ఒక ట్రీది రూటు. ఆ రూట్ పట్టుకున్నాను ఎందుకంటే కనీసం స్టెమ్ పట్టుకుంటే కూడా డేంజరే అనమాట, ఎక్కడ ఇరిగిపోతుందని. మొత్తం సమ్మర్ కాబట్టి. సో దిగేసాను. కొంచెం కిందికి దిగుదామంటే తను రమ్మన్నాను నా తమ్ముడిని. తనైతే నేను రానక్క, నాకైతే కొంచెం రిస్క్ అనిపించింది అని అన్నాడు. సో ఓకే అని అనేసి నేను కెమెరా తీసుకొని నేనే తీస్తామనేసి దిగినాను అనమాట. అక్కడ చూడండి మొత్తం బావి మొత్తం అంతా ఎలా ఉందో కన్స్ట్రక్ట్ చేశారు. స్టోన్ని స్టెప్స్ లాగా బిల్డ్ చేశారనమాట పాతకాలంలో. అక్కడ వరకే స్టెప్స్ ఉన్నాయి. మొత్తం అంతా మిగతా స్టెప్స్ అన్నీ వైపౌట్ అయిపోయి మొత్తం మన్నుగా రాలిపోయిందనమాట. ఒక్క రవ్వ స్కిడ్ అయితే కూడా నేరుగా బావిలో పడిపోతాము, అంత ఇదిగా ఉంది. మూవీలో సాహసం చేసినట్టుగా ఉందన్నమాట ఇక్కడ. అయినా కానీ నాకు కూడా కొంచెం రిస్క్ అనిపించింది. మొత్తం అంతా రాలుతుందనమాట మన్ను. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా కొంచెం గట్టి పళ్ళు ఏమైనా కింద పడింది నేను నడచడానికి అంటే మొత్తం పోతుంది. నేను నేరుగా కింద పడిపోతాను. అందుకోసం రిస్క్ తీసుకోకుండా ఉన్నాను. సో ఇది పైన ఈత ఆడేకి వచ్చే పిల్లలందరూ పైనుండి అక్కడ నుండి దూకేవాళ్ళు అనమాట. స్టేజెస్గా 1, 2, 3. నేను ఇక్కడ నుండి దూకితే నేను ఇంకా కొంచెం పైనుండి దూకుతా, ఇంకొంచెం పైన అనేసి పోటీ పెట్టుకొని మరీ దూకేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుండి దిగాను. ఇక్కడికే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ముందరికి అడుగు వేసేకి అవకాశం లేకుండా అయిపోయింది. సో దిగలేనమాట. నా తమ్ముడైతే అక్క దిగేదేమో దిగేసావు, ఎక్కేది ఎలా ఎక్కుతావు అక్క అని క్వశ్చన్ ఇస్తున్నాడు. ఎలా దిగానో ఎలా ఎక్కాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం చూడండి ఎలా స్లిప్పరీగా ఉందో ప్లేసు. అయినా కానీ నాకు కొంచెం ధైర్యంగానే ఉన్నాను, ఎందుకంటే వాడు పైన ఉన్నాడు కదా, ఎలానో ఒకవేళ పైకి వెళ్ళిపోతానని ఒక నమ్మకం ఉంది. సో ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎలా రాలిపోతుందో. ఇక్కడ మొత్తం అంతా మొన్నుగా రాలిపోయిందనమాట. అక్కడ హాఫ్ వరకే ఉన్నాయి స్టెప్స్, మిగతా అంతా మొన్నుగా ఉంది. ఇది ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు పడిపోతుందో తెలీదు, అలా ఉందన్నమాట బావి మొత్తం. అంటే స్ట్రాంగ్ స్టోన్ అని కూడా చెప్పలేను, ఇలా ఉందన్నమాట. చూడండి దీన్ని మొరుము అని కూడా అంటాం మేము మా సైడు. అది స్ట్రాంగ్గా ఉండదన్నమాట, రాలిపోతుంది.
ఇక్కడ చూడండి వాటర్ మొత్తం బ్లాక్‌గా ఉన్నాయి అనిపిస్తుంది కదా! కానీ బ్లాక్ కాదండి, బానే ఉన్నాయి. కింద మోటర్ ఏసి పైకి వాటర్ పుల్ చేశామంటే బాగా వాటర్ వైట్‌గానే కనబడుతది. ఇది ఎందుకు ఇలా ఉంది బ్లాక్‌గా అనంటే మొత్తం డస్ట్ పార్టికల్‌తో పైన కవర్ అయింది. అందుకోసమే బ్లాక్‌గా కనబడుతుంది. లోపల అంతా ఫ్రెష్ వాటరే ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఏం డస్ట్ అంటే పైనుండి పడుతున్న టెంకాయ టెంకాయలు, తర్వాత టెంకాయ పట్లు, తర్వాత వినాయక చవితికి పూలు అవి ఇవి వేసింటారు కదా! సో, అవన్నీ పైన తేలుకొని ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మోటర్ ఏసి బయటికి వాటర్ పుల్ చేస్తే కూడా వైట్‌గానే వస్తాయి కానీ బ్లాక్‌గా అయితే రాదు. సో, ఇది మేబీ కింద కట్టిన పాచి వల్ల అలా బ్లాక్‌గా కనబడుతుంది అనుకుంటున్నాను. కింద పాములు, పావురాలు, కప్పలు ఎన్నెన్నో ఉన్నాయండి. కిందకెళ్ళింటే ఇంకా మీకు కొన్ని కనీసం 1, 2 అన్నా కనపడేటివి. నేను హోప్ మీకు అందరికీ ఇవన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఇక్కడ నేను కిందకైతే ఒక్క రవ్వ కూడా ముందరికి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళకూడదు కూడా, ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ కాబట్టి. సో, ఈ కన్స్ట్రక్షన్ అంతా ఓల్డ్ కన్స్ట్రక్షను. మా తాతయ్య వాళ్ళు పాతకాలంలోనే రాతి కట్టడం కట్టారు చూడండి. ఇది మన వల్ల కాదు అని అనేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాను. ఎలాగో అగలా పైకి ఎక్కేసాను. సో, పైన నుండి మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. బావి మొత్తం ఎలా ఉంది, ఎంత డీప్‌గా ఉందనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పైకి ఈ రూమ్ పైకి ఎక్కి మీకు ఈ వ్యూ చూపిస్తాను చూడండి. పైనుండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో, ఫస్ట్ స్టేజ్ అది ఒక స్టేజ్ అనమాట కనపడుతున్నది. సో, నేను అక్కడి వరకే వెళ్ళాను. ఇక్కడ ఈ సైడ్‌లో ఉంది కదా రైట్ కార్నరు, అక్కడి వరకే వెళ్ళానన్నమాట. ముందరికి వెళ్ళలేకపోయాను. అక్కడ హాఫ్ వరకే స్టెప్స్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. తర్వాత మొత్తం అంతా మన్ను రాలిపోయి మొత్తం ఇదిగా ఉండిందనమాట. మేము ఈత ఆడేటప్పుడు అయితే ఇక్కడ నుండి దూకేవాళ్ళు. ఇక్కడ నుండి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇది చూడండి, ఈ బండ్ల మీద నుండి దిగి పైనుండి దూకేవాళ్ళు అనమాట. నాకు బాగా గుర్తుంది. సమ్మర్ అయితే మొత్తం ఈ బావి మొత్తం ఒక 20 మెంబర్స్ పిల్లల దాకా ఫుల్ నిండిపోయేవాళ్ళు. ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఎవ్వరు లేదు కాబట్టి పావురాలు ఉన్నాయన్నమాట. పావురాలు పిల్లలు చేసుకొని గుర్రు 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 అని సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట బావిలో మొత్తం. మేబీ ఈ 4, 5 మాత్రమే కాదండి, ఈ రూమ్ కింద చాలా డీప్గా ఉంది ప్లేసు. ఆ ప్లేస్లో మొత్తం అన్ని పావురాలే ఉన్నాయంట మా మమ్మీ చెప్పారు. కానీ అది వీడియో తీసుకునేకి అవకాశం లేదు. కిందకి వెళ్ళి వాటర్లో దిగి ఇక్కడ కనబడుతుంది కదా పైపు కింద, ఆ పైప్ దగ్గరికి వెళ్తే కనబడుతుందంట. సో, అది కూడా చూడండి తన పిల్లల్ని ఎంత సేఫ్ ప్లేస్లో పెట్టుకునింది అంటే మనం ఎవ్వరూ అక్కడికి రీచ్ అవ్వలేము, అలాంటి ప్లేస్లో పెట్టుకునింది. మదర్ అంటే అంతే కదండి, పిల్లల్ని సేవ్ చేసే దాంట్లో చాలా టాలెంటెడ్గా ఉంటారు. హోప్ మీకు అందరికీ ఈ పాతకాలపు బావి కట్టడం నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. మా నిషుని అయితే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.